శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వారికి మీరు చాలా కాలంగా మారాలనుకున్నటువంటి ఉద్యోగం ఈ వారంలో మారే అవకాశం ఉంది. కొన్ని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగం వచ్చినప్పుడే పాత ఉద్యోగం మారుతారు కాబట్టి కంప్లీట్గా ఈ వారం మీరు కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు 100కి 100 ఫలించే అవకాశం ఉన్నది. అయితే అది కరెక్ట్గా నిర్ణయం తీసుకొని మారవలసి ఉంటుందన్నమాట. సో ఏదైనా 5వ స్థానాధిపతి గురువు 8వ స్థానాధిపతి బుధుడు మధ్య ఏర్పడిన ఈ పరివర్తన యోగం కారణంగా మీరు 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో గురువు కలియడం, రాష్ట్రాధిపతి కుజుడు కూడా అక్కడే ఉండడం వల్ల కంప్లీట్గా మీ ఉద్యోగంలో మార్పు అన్నది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మారకపోయినా ఏదో కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అది జాగ్రత్తగా ఆలోచించి ముందుగానే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని రాజీ పట్టమో లేదంటే అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం చేసే ప్రయత్నం చేయండి. మరి చివరి దాకా ఎదురు చూడటం వల్ల టోటల్గా మీకు ఉద్యోగపరమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు విద్యార్థులు చాలా ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. వాళ్ళు కొత్త కాలేజీలో చేరాలనుకున్నా ఇప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఎంత చదివినా కూడా వారికి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల విద్యా భంగం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద తగిన కృషి పెట్టడం మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో ఈ శనిగ్రహం ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనిషిని. అందువల్ల బిట్లు గట్ట ఆన్సర్ చేసేటప్పుడు సమయానికి గుర్తు రాకపోవడం, 4వ స్థానంలో రాహు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏదో చికాకు రావచ్చు, తల్లిదండ్రులకి హెల్త్ బాగలేకపోవచ్చు, పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఈ కారణాల వల్ల విద్యార్థులు మాత్రం అంటే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల మీద తగు శ్రద్ధ పెడితే తప్ప విద్యలో పెద్దగా రాణించలేకపోవచ్చు. ఇది ఈ కొద్ది రోజుల వరకే మాత్రమే, తర్వాత మళ్ళీ అది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇంకా ప్రధానంగా 6వ స్థానంలో రవి ఉచ్చులో ఉన్నాడు. ఇది చాలా గొప్ప స్టేటస్ మాట. రవికి 6వ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసినా, ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా, కోర్టులో ఏమైనా సమస్యలు ఉన్నా, తండ్రి గారితో విభేదాలు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మార్పు రావడం జరుగుతుంటుంది. ప్రతి సమస్యలో ప్రతి దాంట్లో కూడా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో మాత్రం 100% ఈ సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సప్తమంలో శుక్రగ్రహం, శుక్రుడు స్వక్షేత్రంలో 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది విదేశీ అవకాశం కావచ్చు, వివాహ ప్రయత్నంలో నెరవేరచ్చు. గతంలో వివాహం జరిగి ఉంటే ఆ వివాహ సమస్యలు పరిష్కారం అయి మళ్ళీ కొత్తగా రాజీ పడడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా శుక్రుడు రాశిని చూసినప్పుడు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొత్త అవకాశాలు, మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్గా మరి ఈ వృశ్చిక రాశి వారికి ఇది ప్రధానంగా వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అంటే అష్టమంలో కూడా శుభగ్రహం ఉన్నప్పుడు స్త్రీధనం కానీ, డౌరీ రూపంలో కానీ, ఆకస్మిక ధనలాభం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గురువు అష్టమంలో ఉన్నాడు. అలాగే మీకు బుధుడు కూడా అష్టమంలో పరివర్తన కారణం వల్ల రావడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఇది మీకు ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఇది ఆకస్మిక ధనలాభం అనేది విద్య రూపంలో కానీ, చదువు రూపంలో కానీ, పెళ్లి రూపంలో కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా నిర్ణయం మాత్రం కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఉద్యోగం విషయంలో కానీ, అటు పెళ్లి విషయంలో కానీ ఏమాత్రం పొరపాటు చేసినా ఇది లైఫ్ లాంగ్ ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్నాయి. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం
ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మధ్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.